Hello and namaste. Welcome back to my YouTube channel. This is SK Mulali Mechanical Department Assistant Professor. సో ఈరోజు మీ ముందుకు టాపిక్ తీసుకొస్తున్నానండి. అది వచ్చేసి కంపారిజన్ ఆఫ్ 2-stroke అండ్ 4-stroke సైకిల్ ఇంజన్స్. సో 2-strokeకి 4-strokeకి ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ 2-stroke ఇంజన్, 4-stroke ఇంజన్. సో 4-stroke ఇంజన్లో డిఫరెన్స్ ఏంటి, 2-stroke ఇంజన్లో డిఫరెన్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 2-stroke ఇంజన్లో does not require valves and only ports are provided. These ports are opened and closed by piston. సో ఇక్కడ వాల్వ్స్ అన్నవి రిక్వైర్మెంట్ లేదు, ఓన్లీ పోర్ట్స్ ఉంటాయి. ఇవి ఓపెన్ అండ్ క్లోజ్ బై ద పిస్టన్ అనమాట. దీస్ పోర్ట్స్ ఆర్ ఓన్లీ ఓపెన్ బై ద పిస్టన్. సో 4-strokeలో ఏముంటుందంటే రిక్వైర్స్ వాల్వ్స్ అండ్ ఆర్ యాక్యుయేటెడ్ బై ద క్యామ్ మెకానిజం. 4-strokeలో క్యామ్ మెకానిజం ఉంటుంది, 2-strokeలో పిస్టన్ బేస్ చేసుకుంటుంది అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చి ద చార్జ్ ఫస్ట్ ఎంటర్ ఇన్ ద క్రాంక్ కేస్ అండ్ దేర్ ఫోర్ క్రాంక్ కేస్ ఈజ్ మేడ్ గ్యాస్ టైట్. సో ఇక్కడ చార్జ్ అనేది ఫస్ట్ క్రాంక్ కేస్ ఎంటర్ అవుతుంది, అక్కడ ఏమో క్రాంక్ కేస్ అనేది టైట్ చేస్తుంది అనమాట గ్యాస్. సో ఇక్కడ చూసినట్టయితే ద చార్జ్ ఈజ్ డైరెక్ట్లీ అడ్మిటెడ్ ఇన్ టు ద ఇంజన్ సిలిండర్. సో ఇక్కడ ఇంజన్ సిలిండర్లో ఎంటర్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి క్రాంక్ కేస్లో ఎంటర్ అవుతుంది. అది అప్పుడు టైట్ చేస్తుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి ఆల్ ఈవెంట్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ 2-stroke ఫర్ ద పిస్టన్ ఆర్ 1 revolution of the crankshaft. There is 1 power stroke for every revolution of the crank. ఇక్కడ ఏంటంటే 2-stroke ఉంటాయన్నమాట. ఒక రెవల్యూషన్కి పవర్ స్ట్రోక్ అనేది ప్రతిదానికి క్రాంక్ షాఫ్ట్ ద్వారా వెళ్తుంది. సో ఆల్ ఈవెంట్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ 4-stroke ఆఫ్ ద పిస్టన్ ఆర్ 2 revolution of crankshaft. There is 1 power stroke for every 2 revolution of the crankshaft. ఇక్కడ ప్రతి 2 revolution of the crankshaftకి 1 పవర్ స్ట్రోక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టార్క్ ఈజ్ మోర్ యూనిఫామ్ అండ్ దస్ రిక్వైర్స్ లైటర్ ఫ్లైవీల్. ఇక్కడ లైటర్ ఫ్లైవీల్ ఉండాలి, సో టార్క్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ టార్క్ ఈజ్ నాట్ యూనిఫామ్ అండ్ అది రిక్వైర్స్ హెవియర్ ఫ్లైవీల్. ఇక్కడ ఫ్లైవీల్ అనేది చాలా హెవియర్గా ఉండాలి, ఇక్కడేమో లైట్ వెయిట్ సరిపోతుంది. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ లో డ్యూ టు లెస్సర్ టైమ్ ఫర్ సక్షన్. సో ఇక్కడ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే సక్షన్ అనేది తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ మోర్ డ్యూ టు మోర్ టైమ్ ఆఫ్ సక్షన్. సో ఇక్కడ సక్షన్ మోర్ టైం తీసుకుంటుంది, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ ఈజ్ మోర్ డ్యూ టు ఫ్యూల్ లాస్ త్రూ ఎగ్జాస్ట్. సో ఇక్కడ ఏదైతే ఎగ్జాస్ట్ అవుతుందో అక్కడ ఫ్యూల్ లాస్ అనేది చాలా కన్జ్యూమర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ ఈజ్ లెస్. సో ఇక్కడ ఫ్యూల్ అనేది లెస్ అవుతుంది, ఇక్కడేమో మోర్ అవుతుంది అనమాట పెట్రోల్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాపిక్ పాయింట్ ఎలిమినేషన్ ఆఫ్ ద సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ మినిమైజ్ ద ఫ్రిక్షనల్ లాసెస్. సో ఇక్కడ ఫ్రిక్షనల్ లాసెస్ ఉంటాయన్నమాట. ఎలిమినేషన్ ఆఫ్ సక్షన్ స్ట్రోక్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్లో మోర్ ఫ్రిక్షనల్ లాసెస్. సో ఇక్కడ ఉండేదాన్ని మినిమం, ఇక్కడేమో మోర్ అనమాట. అలాగే థర్మల్ ఎఫిషియన్సీ ఈజ్ లోయర్, అంటే ఇక్కడ ఎస్ఐ ఇంజన్ 2-stroke ఇంజన్లో లో థర్మల్ ఎఫిషియన్సీ అనమాట, ఇక్కడ హై థర్మల్ ఎఫిషియన్సీ అనమాట. నెక్స్ట్ కన్జ్యూమ్ మోర్ లూబ్రికేట్ ఆయిల్స్. సో ఇక్కడ 2-strokeలో ఆయిల్స్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్స్ అవుతాయి, కన్జ్యూమ్స్ లెస్ లూబ్రికేటింగ్ ఆయిల్స్. సో ఇక్కడ 4-stroke ఇంజన్లో తక్కువ లూబ్రికేటింగ్ ఆయిల్స్ కన్జ్యూమ్ అవుతాయి. నెక్స్ట్ మోర్ వియర్ అండ్ టియర్స్ అండ్ మోర్ నాయిస్ ఇన్ ఆపరేషన్. 2-stroke ఇంజన్స్లో ఏమవుతుందంటే నాయిస్ ఎక్కువ వస్తుందన్నమాట, తరుగుదర ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ 4-stroke ఇంజన్స్లో లెస్ వియర్ అండ్ టియర్ అండ్ లెస్ నాయిస్ ఆపరేషన్. ఇక్కడ ఆపరేట్ అవుతున్నప్పుడు నాయిస్ అనేది తక్కువ వస్తుంది, తరుగుదర కూడా ఏముండదు అనమాట అంతగా. నెక్స్ట్ జనరల్లీ ఎంప్లాయిడ్ ఇన్ లైట్ డ్యూటీ వెహికల్స్ సచ్ యాజ్ స్కూటర్, మోటార్ సైకిల్స్ అండ్ హ్యాండ్ స్ప్రేస్. సో ఇక్కడ స్కూటర్కి, మోటార్ సైకిల్కి యూజ్ చేస్తారు ఈ 2-stroke ఇంజిన్ అనేది, హ్యాండ్ స్ప్రేస్కి యూజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి దేనికి యూజ్ చేస్తారంటే బస్సెస్, ట్రక్స్, ట్రాక్టర్స్, పవర్ జనరేటింగ్ యూనిట్స్కి ఇది 4-stroke ఇంజిన్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ 2-stroke ఇంజిన్స్ చూద్దాం. సో ఇక్కడ టాపిక్ ఉందన్నమాట. సో ఇది ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ 2-stroke ఇంజన్ ఓవర్ 4-stroke ఇంజన్ సమ్మరైజ్డ్ బిలో అన్నమాట. అంటే ఇక బిలో అంటే లేదు, కింద ఇస్తాడని చెప్తున్నాను అనమాట. సో ఏవి వేరియేషన్స్ ఉంటాయి ఏంటి చూసినట్టయితే మనం చూద్దాం ఇప్పుడు. సో 4-strokeకి 2-strokeకి అడ్వాంటేజ్ ఏంటి. సో ఫర్ అడ్వాంటేజ్ చూద్దాం. ఫర్ సేమ్ ఇంజన్ ద పవర్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2-stroke ఇంజన్ ఈజ్ థియరిటికల్లీ ట్వైస్ దట్ ఆఫ్ ది 4-stroke ఇంజన్. సో 4-stroke అంటే ఇక్కడ 2-stroke అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట.
పవర్ ప్రొడ్యూసింగ్ 2-stroke engine. Theoretically twice that of the at 4-stroke అంటే తక్కువ అనమాట. సో డిజైన్ ఈజ్ సింపుల్ అండ్ కాంప్లెక్సిటీ ఈజ్ రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వాల్వ్ మెకానిజం. సో సింపుల్ డిజైన్ ఉంటుంది కంపేర్ చేసుకుంటే 4-strokeతో 2-stroke. లోయర్ ఇనిషియల్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్. సో ఇనిషియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రిక్షన్ లాసెస్ ఆర్ మినిమం. సో దీంట్లో ఫ్రిక్షన్ లాసెస్ అన్నవి చాలా మినిమం ఉంటాయి అన్నమాట 2-strokeలో. సో నెక్స్ట్ వచ్చేసి కెన్ బి ఈజీలీ రివర్స్డ్ బై ద సింపుల్ రివర్సింగ్ గేర్ మెకానిజం. ఇక్కడ గేర్ మెకానిజం చాలా ఈజీగా రివర్సిబుల్ చేయొచ్చు అనమాట. అదే 4-strokeలో అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ యూనిఫామ్ టర్నింగ్ మూమెంట్ అండ్ రిక్వైర్ లైట్ ఫ్లై వీల్. ఇక్కడ ఫ్లై వీల్ అనేది లైట్ ఫ్లై వీల్ కావాలన్నమాట. కాస్ట్ అనేది టార్క్ ఉంటుంది. నెక్స్ట్ కాంపాక్ట్ అండ్ ఆక్యుపై లెస్ స్పేస్. కంఫర్టబుల్ ఉంటుంది, దాంతోపాటు స్పేస్ అనేది చాలా తక్కువ ఉపయోగిస్తాం అనమాట. లిమిటేషన్స్ ఆఫ్ 2-stroke ఇంజిన్. సో ఇక్కడ ఫ్యూల్ లాస్ డ్యూ టు స్కావెంజింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి కన్జ్యూమింగ్ మోర్ లూబ్రికేట్ ఆయిల్స్. సో లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ లూబ్రికేషన్ ఆయిల్స్ కన్జ్యూమ్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు కానీ దానికి ఇది అవుతుందన్నమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ లిమిటేషన్లో రిక్వైర్ మోర్ కూలింగ్. సో కూలింగ్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. సో 4-strokeలో కూలింగ్ ఎక్కువ అవసరం లేదు. అలాగే నెక్స్ట్ మోర్ వియర్ టియర్ అండ్ నాయిస్ ఇన్ ఆపరేషన్. అంటే 2-strokeలో నాయిస్ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట, తరుగుదల ఉంటాయన్నమాట. నెక్స్ట్ సూటబుల్ ఓన్లీ ఫర్ లైట్ డ్యూటీ వెహికల్స్. సో ఇక్కడ లైట్ డ్యూటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సూటబుల్ అవుతాయి అన్నమాట. సో హెవీ వెహికల్కి ఇది సూటబుల్ అవ్వనమాట. సో ఇది మనకి డిఫరెన్సెస్ లేదా అడ్వాంటేజ్ ఆఫ్ 2-stroke అండ్ 4-stroke ఇంజిన్ సంబంధించి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇగ్నిషన్ సిస్టమ్ ఆఫ్ పెట్రోల్ ఇంజిన్. సో పెట్రోల్ ఇంజిన్స్లో ఇగ్నిషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఏందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి ఇగ్నిషన్ సిస్టమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ SI ఇంజిన్స్ బికాస్ ఆఫ్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఈజ్ ఇగ్నిటెడ్ బై ద హై ఇంటెన్సివ్ స్పార్క్. సో ఏదైతే హై ఇంటెన్సివ్ స్పార్క్ ఉందో దాని ద్వారా అవుతుంది కాబట్టి ఇది చాలా రిక్వైర్మెంట్ అనమాట SI ఇంజన్లో ఇగ్నిషన్ సిస్టమ్. అండ్ ఇగ్నిషన్ సిస్టమ్ మస్ట్ ప్రొవైడ్ ఏ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ ఏదైతే ఎనర్జీ ఉందో అది సోర్స్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ బేస్ చేసుకుంటుంది అనమాట. ఏ మీన్స్ ఆఫ్ బూస్టింగ్ ద లో వోల్టేజ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ మీన్స్ ఆఫ్ టైమింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ హై వోల్టేజ్ ఆఫ్ ఈచ్ స్పార్క్ ప్లగ్. సో ప్రతి స్పార్క్ ప్లగ్కి ఈ వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అవి ఏమేమి టైప్స్ ఉన్నాయి ఇగ్నిషన్ సిస్టంలో మనం చూద్దాం ఫస్ట్. సో డిపెండింగ్ అపాన్ ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇగ్నిషన్ సిస్టమ్ ఆర్ క్లాసిఫైడ్ 2 types. ఫస్ట్ వన్ కాయిల్ ఆర్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్, సెకండ్ వన్ మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ అనమాట. సో ఇది టోటల్గా ఇగ్నిషన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో సో కాయిల్ ఆర్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటి, మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.